హాయ్ ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో దొంగల బండి అనే సినిమా వచ్చింది. మీరందరూ చూసే ఉంటారు. అందులో ఒక నిధి కోసం మ్యాప్ ఆధారంగా కొంతమంది వ్యక్తులు అడవిలో శోధిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతారు. చాలా కష్టపడి మొత్తానికి మాత్రం పట్టుకుంటారు. అయితే తర్వాత వాళ్ళకి మిగిలింది ఏంటి అన్నది ఇప్పటికి అప్రస్తుతం. కానీ నిజంగానే అడవుల్లోనో నదుల్లోనో అలాంటి నిధులు ఉంటాయా? అలా ఒక నగరమే ఉంటే ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ ఇది నిజం. ఇది జరిగింది అనడానికి సాక్ష్యమే ఈ వీడియో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ భూమి మీద అనేక రహస్యాలు మనకు తెలియనివి ఉన్నాయి. కొన్ని ఇప్పటికీ ఎప్పటికీ ఛేదించలేనివి కూడా ఉన్నాయి. అలాంటి రహస్యాల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్న ఒక నగరం కూడా ఉంది. ఈ నగరం ఎక్కడ ఉంది, ఎలా ఉండేది అనే వివరాలు ఎవరికీ తెలియదు. అదే అమెజాన్ సిటీ. అమెజాన్ నగరం పూర్తిగా బంగారుమయమైన నగరం. నలువైపులా చాలా అందంగా ఉండే నగరం. దాన్ని లాస్ట్ సిటీ అని కూడా పిలుస్తారు. ఈ నగరం గురించి తెలుసుకోవాలంటే ఇంకా లోపలికి వెళ్ళి శోధించాలి. వెళ్దామా అలాంటి సుందరమైన బంగారు నగరానికి? ఈ నగరాన్ని కనుక్కోవాలని చాలామంది అన్వేషించారు. చాలామంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే దీంట్లో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అందులో ముఖ్యంగా ఒకతని పేరు తెలుసుకోవాలి. తనే బ్రిటిష్ అన్వేషకుడు పెర్సీ ఫాసెట్. అమెజాన్ అడవి మధ్యలో ఒక మూల చిన్న నగరం. ఆ నగరంలోని గదులన్నీ ద్వారాలతో సహా మొత్తం బంగారమే. ఇక ప్రతి దారి రజతమే. ఆ నగరంపై ఒక నది ప్రవహిస్తోంది. అందుకే చాలామందికి ఆ నగరం అక్కడ ఒకటి ఉందని తెలియలేదు. తెలుసుకుని వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి వెనక్కి రాలేదు. ఒక ఫాసెట్ మాత్రమే అతనికి దొరికిన ఒక మ్యాప్ ఆధారంగా ఈ జెడ్ సిటీని వెతకడం మొదలుపెట్టాడు. 2016లో హాలీవుడ్ మూవీ చార్లీ హన్మాన్లో ఈ సిటీ గురించి విశేషాలన్నీ తెలియజేశారు. ఆ మూవీ ఫాసెట్ బయోపిక్ అని చెప్తారు. మీరు ఆ మూవీని ఇప్పటివరకు చూసిండకపోతే ఒక్కసారి తప్పకుండా చూడండి. మీకు ఈ సిటీ గురించి అర్థం అవుతుంది. అంతేకాదు ఈ సినిమానే తర్వాత జరుగుతున్న ఆ నగర శోధనకు ఒక కారణమైంది. ఇక విషయంలోకి వచ్చేద్దాం. దట్టమైన అడవిలో నగరాన్ని శోధించడం అంటే మామూలు విషయం కాదు. అయితే పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా దక్కుతుంది అని నిరూపించాడు ఫాసెట్. ఫాసెట్ అసలు పేరు పెర్సీ హ్యారిసన్ ఫాసెట్. బ్రిటిష్ ప్రభుత్వ అధికారి మాత్రమే కాదు, స్వతహాగా ఒక జాగ్రఫీ నిపుణుడు, పైగా ఆర్కియాలజిస్ట్ కూడా. ఫాసెట్కి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. బహుశా దీనివల్లే అతను తన కుటుంబం నుంచి, ఇంటి నుంచి చాలా దూరంగా అడవుల్ని శోధించేలా చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా 2 దేశాల మధ్య ఉన్న అమెజాన్ అడవిలోని ఈ నగరాన్ని శోధించడానికి అనుమతిచ్చింది. అతను మాత్రమే ఈ పని ఖచ్చితంగా పూర్తి చేయగలడు అన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడని చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో దాదాపు 18 నెలల పాటు ఆ అడవంతా క్షుణ్ణంగా శోధించాడు. ఎన్నో క్రూరమైన మృగాలు ఎదురుపడినా వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళ్ళింది అతని బృందం. ఎలాగైతేనేం మొత్తానికి ది లాస్ట్ సిటీ, జెడ్ సిటీ అతని కంటపడింది. కానీ ఆ నగరం అస్సలు గుర్తుపట్టలేకుండా ఉంది. కానీ తెలుసుకోవడానికి మాత్రం చాలానే ఉంది. అసలు ఈ నగరాన్ని వెతకడానికి కారణం 1911లో ఫాసెట్ ఒక మాన్యూస్క్రిప్ట్లో ఈ నగర విశేషాలు చాలా ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆ మాన్యూస్క్రిప్ట్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ రియో డిజనరీలో భద్రపరిచారు. అది మామూలు మాన్యూస్క్రిప్ట్ కాదు, ఒక పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ ద్వారా లెక్కించబడ్డ మాన్యూస్క్రిప్ట్. దీన్ని సాధించడం కోసం ఫాసెట్ చాలా కష్టపడ్డాడు. అందులో జెడ్ సిటీకి సంబంధించిన చాలా విశేషాలున్నాయి. పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కింద ఒక పెద్ద రహస్య ప్రదేశం ఉందని, అది పూర్తిగా బంగారుమయమైన నగరం అని రాశాడు. వెండితో చేసిన అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇది అనేక దశాబ్దాలకి పూర్వపు నగరం అని చూస్తేనే అర్థమవుతుంది. అంతేకాదు లోపలికి వెళ్లే కొద్దీ అందమైన తటాకాలు, మందిరాలు కూడా చాలా కనబడతాయి. ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. లోపల 2 వైట్ ఇండియన్స్ కనబడ్డారు. ఒకరికొకరు ఎక్కడా పొంతం లేకుండా ఉన్నారు. వారి వద్ద కొన్ని కాగితాల్లో ఎర్లీ యూరోపియన్ ఆల్ఫాబెట్ ఉన్నాయి. అవి దేనికి సంకేతాలో అర్థం కాలేదు. ఫాసెట్ ఆ కాగితాలని తీసుకుని లైబ్రరీకి మళ్లీ తిరిగి వచ్చాడు. జెడ్ సిటీకి సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకోగలిగాడు. చివరికి 1921లో ఈ నగరాన్ని శోధించడానికి బయలుదేరాడు. కొంతమంది సభ్యులతో ఒక టీంని ఏర్పాటు చేసుకుని లాస్ట్ సిటీని వెతకడానికి బయలుదేరాడు. అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఎంతో ప్రయాసపడి ప్రతి మూల వెతికారు. కానీ అక్కడ వాళ్లకు ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. పగలు రాత్రి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు. దాంతో నిరాశతో తిరిగి వచ్చారు. చాలా నిరాశపడ్డారు. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా రోజులు ఫాసెట్ గదిలోంచే బయటకు రాలేదు. ఓడిపోయాను అనే బాధ అతనికి ఎక్కువైంది. చాలా ఆలోచించాడు. చివరికి ఏమీ పాలుపోక, ఓటమిని అంగీకరించలేక 1925లో మళ్లీ ఆ నగరాన్ని శోధించడానికి బయలుదేరాడు. చాలా కొద్దిమంది సభ్యులతోనే ఈసారి ప్రయత్నం మొదలుపెట్టాడు. అయితే అడవిలో ఉన్న క్రూర జంతువులు చాలా ఆకలి మీద ఉండటంతో
వీరి మీదకి చాలాసార్లు దాడి చేసినా వాటి నుంచి తప్పించుకుంటూ ప్రాణాలకు తెగించి ఈ నగరాన్ని ఎలాగైనా సాధించాలి అనే ఉద్దేశంతో అన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్లారు. వీటికి తోడు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వంటి సంస్థలు అతనికి చేయుతగా నిలిచాయి. అప్పటికి ఫాసెట్ పేరు ప్రపంచమంతా మారుమ్రోగింది. ఒక గొప్ప ఎక్స్ప్లోరర్గా ప్రసిద్ధి చెందాడు. అందులోనూ ఫాసెట్ వెతుకుతున్నది మామూలు నగరం కాదు, పూర్తి స్వర్ణమయమైన బంగారు నగరం. అందుకే ప్రపంచం అంతా ఫాసెట్ వైపు చూసేలా చేశారు. ఏప్రిల్ 1925లో తన బృందంతో కలిసి ఫాసెట్ ఆ నగరం చూడ్డానికి బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత 1925 మేలో వారు ఒక చోటికి చేరుకున్నారు. అయితే అది ఇదివరకు వాళ్ళు చూడని స్థలం అని అర్థమైంది. అప్పటికి చాలా అలసిపోవడంతో కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుని అక్కడే ఒక క్యాంప్ వేసుకుని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయుక్తులయ్యారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ తన భార్యకి ఒక లేఖ రాశాడు ఫాసెట్. అందులో ఆ రోజు తను ఒక ఇండియన్ని కలుసుకున్నానని, ఇండియన్ ద్వారా వాళ్ళు వెతుకుతున్న నగరం గురించి కొన్ని విశేషాలు తెలిసాయి అని చెప్పాడు. వారు వెతుకుతూ ఉన్న నగరం అక్కడికి దగ్గరలోనే ఉందని, కానీ ఆ నగరం చుట్టూ అపాయకరమైన ఆదివాసులు ఉన్నారని తెలిపాడు. అయితే ఆ ఆదివాసులు ఎవరికీ ఎటువంటి ప్రమాదం కలుగజేయరు అని, నిస్సంకోచంగా ఆ నగరాన్ని చూడొచ్చు అనే విషయం కూడా ఇండియన్ తెలిపాడు. ఈ మాటలు విని సంతోషంతో తన బృందంతో కలిసి తిరిగి దారి మధ్యలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో కఠినమైన ఘోరమైన జంతువుల్ని తప్పించుకుంటూ చావు దగ్గరికి వెళ్తున్నామేమో అనిపించేంతగా వాళ్ల ప్రయాణం సాగింది. ఎన్నో విషపురుగులు, పాములు, అపాయకరమైన అడవి జంతువులు, ఆదివాసీలు ఇలా ప్రతి ఒక్కటి భయపెట్టసాగాయి. ముందుకు వెళ్తున్న కొద్దీ చావుకు దగ్గరగా ఉన్నామన్న సంకేతాలు వారికి బలంగా కనపడసాగాయి. అసలు తిరిగి బయటకు రాగలమా అన్న సందేహం కూడా వాళ్లను కలవరపెట్టింది. అయినా సరే తెగించి ముందుకే నడిచారు. ఆ నగరాన్ని చూడటానికి సిద్ధపడ్డారు. ఫాసెట్ తన భార్యకు రాసిన ఒక లేఖలో వారు ఎదుర్కొంటున్న ఘటనలను కూలంకషంగా రాశారు. అసలు ఆ లేఖను కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాయవలసి వచ్చిందో కూడా వివరించాడు. ఉత్తరం కూడా రాయలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఇక నుంచి త్వరగా బయటపడితే పర్వాలేదు, లేదంటే ఇక ఆ నగరాన్ని చూసిన మొదటి వాళ్ళం మేమే అవుతామని, చరిత్రలో మిగిలిపోతాం అని కూడా రాశాడు. ఎన్నో జంతువులను, పేరు కూడా తెలియని ఎన్నో క్రిములను, విషపురుగులను మేం చూస్తున్నామని, చాలా భయంకరంగా ఉందని, అయినా ఆందోళన చెందవద్దని రాశాడు. ఇంకా తాము ముందుకు వెళ్లే కొద్దీ ఒక అద్భుతమైన వెలుతురుతో కూడిన ఒక ప్రదేశాన్ని చూశామని, చుట్టూ ఆదివాసీలు కాపలాగా ఉన్నారని రాశాడు. అయితే బాధాకరంగా ఫాసెట్ తన భార్యకు రాసిన ఆఖరి ఉత్తరం అది. ఆ తర్వాత వీరి నుంచి మరే ఉత్తరాలు లేవు. ఆ తర్వాత ఏమైందో కూడా ప్రపంచానికి తెలియదు. ఆ చివరి ఉత్తరంలో ఫాసెట్ మరొక విషయాన్ని కూడా రాశాడు. ఒకవేళ వీరు తిరిగి రాలేకపోతే మరి ఎవరినీ కూడా ఈ నగర శోధనకు పంపించొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న భయానకమైన సంఘటనలు, సమస్యలు మరి ఎవ్వరూ ఎదుర్కోకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత వీరికేమైందో కూడా ఎవ్వరికీ తెలియదు. ప్రభుత్వం వీరిని వెతికి తీసుకురావడానికి ఒక బృందాన్ని కూడా పంపించింది. కానీ దానివల్ల కూడా ఫలితం ఏమీ లేకపోయింది. వెళ్లిన వాళ్లంతా ఒట్టి చేతులతోనే వెనక్కి రావాల్సి వచ్చింది. కొంతమంది అంచనా ప్రకారం అక్కడ ఆ క్రూర జంతువుల చేతిలో వీరు మరణించి ఉండొచ్చు అని చెప్తారు. మరికొంతమంది అక్కడ ఆకలి దప్పులతో చనిపోయి ఉంటారు అనుకున్నారు. ఇంకొంతమంది ఫాసెట్కి ఎదురైన ఇండియన్ చెప్పినట్టుగా ఆదివాసీలు వీరి ప్రాణాలు తీసి ఉండొచ్చు అని కూడా అనుకుంటారు. ఏదేమైనా ఫాసెట్ బృందానికి ఇది చివరి ప్రయాణం. అయితే అతను పంపిన లేఖలో వాళ్ళెక్కడున్నారు అన్న లొకేషన్ని గుర్తులతో రాసి పంపించాడు. ఆ గుర్తుల ప్రకారం అతను ఆ నగరాన్ని చూసి ఉండొచ్చు, లోపలికి కూడా వెళ్ళి ఉండొచ్చు. కానీ తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు కూడా తెలుసుకోలేకపోయారు. కొంతమంది అంచనా ప్రకారం ఫాసెట్ బృందం ఆ నగరాన్ని చూసి లోపలికి వెళ్ళి బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయి చనిపోయి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫాసెట్ ఆర్మీలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన ఒక కమాండెంట్. ఆకలి దప్పికలకు, క్రూర మృగాలకు అతను భయపడేవాడు కాదు. అలా చనిపోయేవాడు కూడా కాదు. ఎందుకంటే ఆర్మీలో ఉండే ప్రతి వ్యక్తికి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న ట్రైనింగ్ పూర్తిగా ఇస్తారు. ఆర్మీలో పనిచేసేవాళ్ళు వీటన్నిటికీ సిద్ధపడే వెళ్తారు. అలాంటి వారికి అడవిలో ప్రయాణించడం పెద్ద పనేమీ కాదు, సమస్య కూడా కాదు. ఇక్కడ నదిలో ఏదైనా ప్రళయం సంభవించి వీళ్ళు మరణించారు అనుకోవడానికి కూడా తర్వాత వాటికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యం కూడా దొరకలేదు. ఏదేమైనప్పటికీ ఫాసెట్ అతని బృందం ఈ నగరాన్ని వెతకడంలో సఫలీకృతులయ్యారు అని చెప్పారు. కాకపోతే ఆ నగరం రాత్రికి రాత్రే ఎక్కడ ఉందో, ఏమైపోయిందో ఇప్పటికీ ఒక్కరోజు కూడా ఎటువంటి సాక్ష్యం కూడా తీసుకురాలేకపోయారు. ఈ నగరం గురించిన రహస్యం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఇదంతా కల్పన అని కొంతమంది కొట్టిపడేసిన ఫాసెట్ తన భార్యకు రాసిన లేఖలు సజీవంగా లైబ్రరీలో ఇప్పటికే ఉన్నాయి. చరిత్రలో జరిగేవన్నీ మనం ముందు జరిగిన ఎవరో ఎప్పుడో ఎక్కడో అక్కడ నిరూపిస్తే గానీ అర్థం కావు.
ముందు ముందు వీటి గురించి ఇంకా ఏవైనా విశేషాలు బయటపడతాయేమో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.